హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే మేము నల్గొండ డిస్ట్రిక్ట్ లో ఉన్న వాడపల్లికి అయితే వచ్చామండి. ఇది కోనసీమ వాడపల్లి కాదండో, ఈ తెలంగాణ వాడపల్లి. ఇక్కడికి ఎలా రావాలి, ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి, అలాగే శివుని యొక్క విశిష్టత ఏంటి అన్ని మీకు ఈ వీడియోలో చెప్పేస్తాను, వచ్చేయండి. ఈ గుడికి రావడానికి మీరైతే మిర్యాలగూడ నుంచి 22 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉంటుందండి. బస్సెస్ లో గానీ ఆటోస్ లో కానీ రావచ్చు. ఈ గుడికి వాడపల్లి బస్ స్టాండ్ కి వచ్చిన తర్వాత మీరు ఆటో అయినా ప్రిఫర్ చేయొచ్చు, లేదంటే బై వాక్ అయినా రావచ్చు. మేమైతే బై వాక్ ప్రిఫర్ చేసామండి. ఎందుకంటే మాకు చుట్టూ ఉన్న పొలాలు అయితే చాలా నచ్చాయి. అవన్నీ మిస్ చేయకుండా చూసుకుంటూ రావచ్చని మేమైతే నడుచుకుంటూ స్టార్ట్ అయిపోయాం. అలా నడుస్తూ ఉండగానే మాకైతే గోమాతలు దర్శనం ఇచ్చాయండి. అది చూడగానే మాకు ఎందుకో మనసుకి చాలా ఆనందంగా అనిపించింది. అవి చూసి వాటిని కూడా ఒకసారి అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకుని మేమైతే ముందుకు నడుస్తూ ఉన్నాం. అలా వెళ్తూ ఉండగానే మాకైతే ఇంతలోని గుడి ఆవరణాలు అయితే ఎదురయ్యాయి. ఇక్కడైతే బయటంతా పార్కింగ్ స్థలం ఉందండి. మేము వచ్చింది సోమవారం నాడు కాకపోయినా జనాలు అయితే బాగానే ఉన్నారండోయ్. ఇంకా అలా వెళ్తూ ఉండగా మాకైతే శివాలయం అయితే కనిపించేసింది. ఈ శివాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ శివుడు అయితే చాలా స్పెషల్ అండి. ఆ స్పెషాలిటీ ఏంటో మీకు మొత్తం ఈ వీడియోలో చెప్పేస్తాను, వచ్చేయండి. ఈ గుడి పేరు ఏంటి అంటే శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామి వారి దేవస్థానం. ఇదైతే వాడపల్లి పుణ్యక్షేత్రంగా ఇక్కడ చాలా ప్రసిద్ధి అండి. ఈ ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం గురించి మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మేమైతే కాళ్ళు కడిగేసుకుని ఆలయం లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడికి ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత గుడి ఆవరణాలు మొత్తం ఎలా ఉన్నాయో మీకు కూడా చూపిద్దామని గుడి మొత్తం అయితే ఒక రౌండ్ అయితే వేసానండి. ఈ గుడి మొత్తం ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. మనకైతే ఈ గుడి లోపలే కొబ్బరికాయలు అలాగే స్వామివారికి కావాల్సిన వస్తువులు కూడా మనకైతే అవైలబుల్ గా ఉంటాయండి. మేమైతే ఒక కొబ్బరికాయ కొనేసి దాన్ని బాగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని స్వామివారికి అయితే కొబ్బరికాయ నీళ్ళతో బయట ఒక చిన్న శివుడు ఉంటే దానికైతే అభిషేకం అయితే చేస్తామండి. చూడండి చిన్న శివయ్య ఎంత అందంగా ఉన్నాడో కదా. ఇంకా అయితే అలా అభిషేకం చేసేసి గుడి లోపలికి అయితే వెళ్ళిపోయాం. ఈ స్వామివారి యొక్క ప్రతిష్ఠిత ఎలా జరిగిందంటే పూర్వం అగస్త్య మహామునీశ్వరుడు ఈ స్వామివారిని శివలింగ రూపంలో ఇక్కడైతే ప్రతిష్ఠించారంట. తర్వాత ఇక్కడ ఒక పక్షి వచ్చి స్వామివారిని శరణు కోరగా స్వామివారు ఏమైందని అడిగారంట. అప్పుడు ఒక వేటగాడు నన్ను వేటాడుతున్నాడు, ఆయన నుంచి నన్ను కాపాడమని ఆ పక్షి అయితే స్వామివారిని వేడుకుందంట. అక్కడికి పక్షిని వెంటాడుకుంటూ వచ్చిన వేటగాడు, స్వామి నాకు చాలా రోజులకి ఆహారం అయితే దొరికినది, నీవు అడ్డుకుని నన్ను ఆహారానికి దొరకకుండా చేయమాకు అని శివయ్యని అయితే వేడుకున్నాడంట. అప్పుడు ఆ శివయ్య, నన్ను శరణుగోరు వచ్చిన ఎవరిని నేనైతే బాధ పెట్టను, కాబట్టి నువ్వు ఆ పక్షికి బదులుగా నా మెదడు నుంచి అయితే నువ్వు ఆహారం తీసుకో అని ఆ వేటగాడికైతే చెప్పాడంట. అప్పుడు ఆ వేటగాడు, స్వామి నేను పక్షులని అలాగే జంతువుల్ని తిని బతికేవాడిని, నీ ఆహారం ఎలా తినమంటావు స్వామి అని అడగ్గా శివయ్య ఇలా చెప్పాడంట, పూర్వజన్మలో నువ్వు రాక్షసుడివి, దేవతల ఆహారం కోసం ఎంతో తపస్సు చేశావు, కావున నీకు ఆ తపస్సును మెచ్చి ఈ జన్మలో నీకైతే ఆ అదృష్టాన్ని కలగజేస్తున్నాను, అందుకని నువ్వు నా ఆహారాన్ని తీసుకెళ్లమని శివయ్య ఆజ్ఞాపించాడంట. అప్పుడు ఆ వేటగాడు స్వామివారి తల మీద 10 వేళ్లు పెట్టి ఆ స్వామివారి యొక్క మెదడిలో నుంచి ఆహారాన్ని అయితే తీసుకువెళ్ళాడంట. కాబట్టి ఇక్కడ స్వామివారి తల మీద 10 వేళ్లు గుర్తులతో స్వామివారైతే ఉంటారు. ఈ వృత్తాంతం అంతా నమ్మలేని కొంతమంది శాస్త్రవేత్తలు అయితే ఇక్కడికి వచ్చి ఇదంతా అబద్ధం అనుకుని ఒక తాడుకి బంగారు స్పూన్ని కట్టి ఆని శివుని యొక్క మెదడు లోపలికి వేశారంట. తాడు అయిపోయింది కానీ లోతు అయితే తెలియట్లేదని కాస్త తోడుని బయటికి లాగగా ఆ తాడుకైతే రక్తం అంటుకుని వచ్చిందంట. మీరు ఈ వీడియోలో చూసినట్టయితే స్వామివారి తలపైన 10,000 గుర్తులతో గంగమ్మ తల్లి అయితే మనకు దర్శనమిస్తుంది. ఇంకైతే మీరు ఈ శివయ్యని దర్శనం చేసుకోవాలనుకుంటే ఈ గుడికైతే రావాల్సిందే. ఇక్కడైతే మనకి మీనాక్షి అమ్మవారు కూడా ఒక పక్కన కొలువై ఉంటారు. ఇక్కడ స్వామివారిని అలాగే మీనాక్షి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుని మీ కోరికలు అయితే తీర్చుకోవచ్చు. ఇంకా మేమైతే దర్శనం చేసుకుని గుడి బయటకు అయితే వచ్చేసి ప్రసాదాన్ని కొనుక్కుని తినేసామండి. ఇంకా అలా పక్కకు వస్తే మనకైతే ఇక్కడ త్రివేణి సంగమం అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే 3 నదుల యొక్క సంగమం అయితే మనం చూడవచ్చు. ఇక్కడ గోదావరి అయితే చాలా అందంగా ఉంటుందండి. ఆ గోదావరిని కూడా మీరు దర్శనం చేసేసుకుని ఇంకైతే మీరు వెళ్ళొచ్చు. ఇంకా ఏంటి అంటే ఈ గుడి పక్కన ఒక నరసింహస్వామి వారి ఆలయం కూడా ఉంటుంది. అదైతే మీకు నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను. మీరైతే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. నేను మీ సాఫ్ట్వేర్ గోదావరి పిల్ల, సైనింగ్ ఆఫ్.